బంగ్లాదేశ్ చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీకి దురదృష్టం వెంటాడింది. అతను నాటౌట్ అయిన ఎంపైర్ తప్పిదంతా పెవిలియన్కి చేరాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ హసన్ మిరాజ్ బౌలింగ్ డిఫెన్స్ చేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. ఈ బంతి అతని ఫ్రంట్ ప్యాడ్కి తగలడంతో బంగ్లాదేశ్ అపీల్ చేయడంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఈ సమయంలో కోహ్లీ డిఆర్ఎస్ ఉన్నప్పటికీ తీసుకోపోవడం అతని కొంప ముంచింది. నాన్ స్ట్రైకింగ్లో శుభం గిల్తో పాటు కాసేపు చర్చించి రివ్యూ తీసుకోగలదని నిర్ణయించుకున్నాడు. దీంతో పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. అయితే రీప్లేలో బాల్ స్పష్టంగా బ్యాట్ ఎడ్జ్కి తగిలినట్టు కనిపించింది. ఇది చూసిన రోహిత్ శర్మ తీవ్ర అసంస్ఫూర్తితో కనిపించాడు. మరోవైపు కోహ్లీ ఫ్యాన్స్ నాన్ స్ట్రైకింగ్లో శుభం గిల్ కోహ్లీకి రివ్యూ తీసుకోమని చెప్పి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ గతంలో డిఆర్ఎస్ విషయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్లో కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లోనూ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. 2024లో ఫామ్లోకి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి ఇలా దురదృష్టం తోడవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో టెస్ట్లో భారీ స్కోర్ చేసి ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్తో పాటు దేశమంతా కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.